రొటీన్ సెల్ ఫోన్ ఆపేస్తారా తలుపు బయటికి రూమ్ బయటికి వెళ్ళిన తర్వాత అడగండి ఏదన్నా ఇక్కడే మళ్ళీ కారు ఎక్కిన తర్వాత ఒకసారి ఇక్కడ ఒకసారి మళ్ళీ ఈరోజు ఉదయం కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలు కానీ రాజకీయ పార్టీలు ఏదో ఒకటి ఉనికిని కాపాడుకోవడానికి ఏదో ఒకటి చెప్పాలి చేయాలనుకునే కార్యక్రమంలో చేస్తున్న భాగంలో మాటలు కానీ ఏదేమిటి కూడా నేను శాసనసభలో చెప్పాను 2-3 రోజుల కింద విశాఖపట్నంలోనూ పత్రికా సమావేశంలో చెప్పాను. అయినప్పుడు కూడా మళ్ళీ ప్రజల్లో వచ్చి లేనిపోయిన అపోహలు సృష్టిస్తున్న ఉద్దేశంతోనే మళ్ళీ ముందుకు వచ్చాను. ఇప్పుడు ఏదైతే ప్రాపర్టీ ట్యాక్స్ ఉందో, ఆస్తి పన్ను ఉందో, ఆస్తి పన్నుల మీద మేము పదే పదే చెప్తున్నప్పటికీ కూడా ఇంతకుముందు ఉన్నది లోపభూయిష్టమైన విధానం ఉంది. ఆ విధానాన్ని మారుస్తూ మా ప్రభుత్వ విధానం ఏదైతే ఉందో, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచన ఏదైతే ఉందో, నిర్ణయం ఏదైతే ఉందో, ఏ ఒక్కరూ కూడా ఏ అంశం గురించి కూడా మధ్యవర్తులు దళారులకితో కాకుండా ఏ విధమైన ప్రభుత్వ విధానం అంటే అందరికీ సమానంగా ఉండాలి, దాని ప్రయోజనాలు అందరికీ కూడా ఆ ఫలాలు అందాలి, దాని నుంచి అందరికీ వ్యత్యాసం ఉండకూడదు అనే నిర్ణయం ఏదైతే ఉందో ఆ విధానంలో భాగంగా కేంద్రం కానీ వ్యక్తిగత ఫైనాన్స్ కానీ కొన్ని సూచనలు చేసింది. ఆ సూచనలు అమలు చేయాలనే లేదు, కానీ ఏవైనా బాగున్న సూచనలు ఉంటే ఆ సూచనలో వచ్చి ఆ కార్యక్రమాన్ని తీసుకుంటే ఉంటుంది. ఆ సూచనలో ఈ సూచన ఇది దేశంలో అన్ని రాష్ట్రాలు ఈ విధంగా ఉంటుంది అంటే ఎందుకు ఏంటి ఆ విషయం అని చెప్పి అది తీసుకొని దీని మీద ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి 3 కమిటీలు కాన్స్టిట్యూట్ చేసి 3 కమిటీలని 3 రాష్ట్రాలకు పంపించి ఈ విధానం ఏ విధంగా అమలు జరుగుతుంది, ఆ రాష్ట్రాల్లో ఏ విధంగా ఉంది, దీని మీద ఈ ప్రాపర్టీ ట్యాక్స్ని వచ్చి, ఎందుకంటే ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ విధానం ఏంటంటే అద్దె విధానం మీద. అంటే సపోజ్ ఒక ఇంటికి వచ్చి అద్దె వచ్చి దాని మీద రెంటల్ వాల్యూ వస్తే ఒక నెల 1000 రూపాయలు వస్తే 3 నెలల అద్దె వచ్చి ట్యాక్స్గా పన్నుగా వేయడం అనేది ఇప్పుడున్న విధానం. అలా కాకుండా ప్రాపర్టీ వచ్చి దానికి విలువ వచ్చి 10 లక్షల రూపాయలు ఉంటే ఆ 10 లక్షల రూపాయలు దాన్ని ఇల్లు కట్టుకుని ఇంకొక 5 లక్షలు 2 లక్షలు 10-20 లక్షలు ఇల్లు కడితే ఆ మొత్తం 30 లక్షల రూపాయల దాని మీద 0.10 నుంచి 0.50 వరకు పన్ను వేసుకునే అవకాశాన్ని వెసులుబాటుని ఆయా మున్సిపాలిటీలకి ఆయా స్థానిక సంస్థలకి ఇవ్వడం జరిగింది. అదే కమర్షియల్ అయితే నివాసయోగంగా ఉండే వ్యాపారం చేసే వాణిజ్య భవనాలు అయితే వాణిజ్యం చేసుకునే వ్యవస్థ అయితే 0.20 నుంచి 2% వరకు దాన్ని పన్ను వేసే వెసులుబాటుని వచ్చి ఆయా స్థానిక సంస్థలకి ఎల్బీసీ కార్పొరేషన్ కానీ లేకపోతే మున్సిపాలిటీలకు కానీ వాటికి కానీ నగర పంచాయతీలకు కానీ ఇవ్వడం జరిగింది. ఈ విధానం వల్ల వేయడం వల్ల ఈ పై రాష్ట్రాలను పరిశీలన చేస్తున్న వల్ల సపోజ్ కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది, అంతకుముందు కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే అంతకుముందు ఉండేది, మధ్యలో ఒకసారి లేకపోయినప్పటికీ కూడా ఆనాడు వచ్చి ఇది ప్రవేశపెట్టిన తర్వాత అక్కడున్న విధానం కూడా పరిశీలన చేశాం. అలాగే మహారాష్ట్రకు కూడా పంపించాం. మహారాష్ట్రలో ఏ విధానం ఉందో చూడమన్నాం. అక్కడ కూడా ఇంతకుముందు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అక్కడ ఉండేది.
ఆ విధానం కూడా ఇప్పుడంటే శివసేన ప్రభుత్వం వచ్చింది, కానీ అక్కడ కూడా పరిశీలన చేయమన్నాం, చేశారు, చేసి వచ్చారు. వచ్చిన తర్వాత ఈ ఆస్తి పన్ను కానీ చేస్తే ఇవాళ ఈ ఇంటికి 1000 రూపాయలు ఉన్న దీనికి అదే ఆస్తి విలువ కానీ చూసుకుంటే అది ఒకవేళ 2000 రూపాయల పన్ను కానీ మారే పరిస్థితి అక్కడున్న ఆ విలువను బట్టి మారితే 100% పెరిగితే ఎవరైతే ఆ లబ్ధిదారుడు ఉంటాడో, ఎవరైతే అతను నివాసంలో ఉంటుందో ఆ వ్యక్తి ఉన్న అతనికి బర్డెన్ అయిపోద్దని ఈ విషయాలన్నీ ముఖ్యమంత్రి గారు తీసుకొస్తే ముఖ్యమంత్రి గారు దాన్ని పరిశీలన చేసిన తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకోమంటే ఫీడ్బ్యాక్ కూడా ఈ ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అసోసియేషన్ల ద్వారా వాళ్ళతో కూడా సంప్రదించి 1 to 1 సంప్రదించి వాళ్ళ దగ్గర కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత వాళ్ళందరూ చెప్పిన అంశాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తే అయితే ఇట్టి పరిస్థితుల్లో కూడా ఉన్న ట్యాక్స్ని వేస్తున్న పన్నుని కంటే 15% మించకుండా ఉండాలి, అది ఆ ప్రకారం చట్టంలో నిర్దేశించమని చెప్పి ఈ చట్టసభను చేసినప్పుడు చెప్తే ఆ ప్రకారం పెట్టాం. ఇవాళ పరిస్థితి అది. మళ్ళీ చెప్తున్నాను, ఉన్న పన్ను కంటే 15% మించి ఒక్క పైసా కూడా పెంచే పరిస్థితి లేదు. కొంతమంది పెద్దలు శాసనసభలో కూడా నన్ను అడిగారు. తెలుగుదేశం శాసనసభ్యులు బుచ్చయ్య చౌదరి గారు లేచి ఆయన వచ్చి ప్రశ్నించాడు. నాకు వచ్చి మా ఇంటికి వచ్చి మా తాతగారు ఇచ్చారు, మా తండ్రి గారు ఇచ్చారు, దానికి వచ్చి నేను పన్ను వచ్చి వాళ్ళు వచ్చి ఆస్తి పన్ను అంటే దాని ధర పెరిగిపోద్ది, దాన్ని కడుతున్నాను, దానికి అప్పుడు వచ్చి అదే 50 లక్షలు ఉండేది, ఇప్పుడు వచ్చి అది 50 కోట్లు అయింది, దాని మీద పన్ను కట్టమంటే నేను ఎక్కడ కడతాను అని చెప్పాడు. ఏమండి బుచ్చయ్య చౌదరి గారు, 50 లక్షల ఇళ్ళకి వచ్చి 50 కోట్లు అయింది, అంత ఆస్తిని మీరు పెరిగితే ఆనందిస్తారని ప్రభుత్వం పన్ను కట్టడానికి ఇబ్బంది పడతారా? అయినప్పటికి కూడా మీకు ఇబ్బంది పడకూడదు, మీకు ఇబ్బంది రాదులేండి, ఇంటి పన్ను ఎంత కడుతున్నారో ఆ దాంట్లో 15% కంటే ఎక్కువ కట్టక్కర్లేదని కూడా చెప్పాను. మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా, దయచేసి పత్రికలు కానీ అవగాహన ఉండి కూడా నిద్ర నటించే పార్టీలు కానీ మీరు ప్రజల్లో అపోహలు సృష్టించకండి. ఇది ప్రజాప్రభుత్వం. ప్రజలకు ఏది కావాలో, ఏది చేయాలో, ఏది వాళ్ళు కోరుకుంటారో ఆ కార్యక్రమం చేసే ప్రభుత్వం మాది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచన అది. ఏ ఒక్కరికి భారం అవ్వకూడదని, ఏ ఒక్కరికి ఇబ్బంది పడకూడదని ఈ ప్రభుత్వం వచ్చి కార్యక్రమాలు చేస్తున్న సందర్భం. మేము చేసిన ఈ రిఫార్మ్స్ ఎన్నో ఈ రాష్ట్రం తీసుకుంటున్న విధానాలని, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలని ఈ భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు వచ్చి అవలంబిస్తాయి. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వమే ఆ విధానం తీసుకుంటుంది. మనం చూసాం ఈ మధ్యకాలంలో. ఈ కోవిడ్ వచ్చిన సందర్భంలో చిన్నపిల్లలకు వచ్చి చచ్చిపోయిన తల్లిదండ్రులు లేకపోతే మరి 10 లక్షల రూపాయలు మేము ఇస్తామంటే తర్వాత ప్రధానమంత్రి ప్రకటించిన అంశం మనం చూసాం. రైతు భరోసా మేము ఇస్తే మేము వచ్చి ఎప్పుడో ప్రకటిస్తే తర్వాత ప్రధానమంత్రి గారు మరి వాళ్ళు బీజేపీ ఎజెండాలో కూడా పెట్టిన అంశాన్ని మనం చూసాం. నేనేమి వాళ్ళు మమ్మల్ని చూసి మీరు చేశారని నేను అనడానికి తెలియలేను, అనట్లేదు. కానీ స్వర్గీయ రాజశేఖర గారు ఉన్నప్పుడు పెట్టిన ఏది ఉచిత విద్యుత్ ఏది ఉందో అప్పుడు కాదన్న వ్యక్తులు, కాదన్న రాష్ట్రాలు మొత్తం భారతదేశం అంతా రైతాంగం కోసం ఆ విధానాన్ని తీసుకొస్తున్న నేపథ్యం. ఒకటేటి రెండేటి ఎన్నో విధానాలు మా పార్టీ చేసిన కార్యక్రమాలు ఇవాళ చేస్తున్నాం. మరి ఇవాళ వచ్చి ఈ రకంగా మరి మాట్లాడుతుంటే ఏమని చెప్తాం? నేను ఇందాక చూశాను, బీజేపీ నాయకుడు జీవేల్ గారు వచ్చి ఏదో మాట్లాడుతూ ఏదో పనులు బాగుతున్నారు, ఆంధ్రప్రదేశ్ చేసేస్తున్నారని ఏదేదో మాట్లాడుతున్నారు. జీవేల్ గారు దయచేసి పన్నుల గురించి, సంవత్సరాల గురించి మీరు మాకు శుద్ధులు చెప్పక్కర్లే.
చూసాం మన గత 40 రోజుల్లో ఎంత ఎంత కోవిడ్ పరిస్థితి ఉన్నప్పుడు ఏ రకంగా మన పెట్రోల్ ధరలు పెంచుకెళ్ళిపోతున్నారు. నేను దాన్ని ప్రశ్నించట్లే, కానీ మీరు వచ్చి మాకు శుద్ధులు చెప్తుంటే తప్పది. ఇంకో మాట, కేంద్ర ప్రభుత్వమే చెప్పింది కాబట్టి, నేను ఎక్కడ కేంద్ర ప్రభుత్వం చెప్పింది కాబట్టి చేసామనే మాటని మేము ఎక్కడ మాట్లాడడం కూడా. ఈ విధానం ఏంటంటే ఇవాళ ఉన్న లోపభీష్టు అనే పదం వాడాను. ఎందుకన్నాను? ఒక ఇంటికి అద్దె కొలమానం లేదు, అద్దెకి కొలమానం లేదు. దానికి 1000 ఇవ్వచ్చు, 2000 ఇవ్వచ్చు, 5000 ఇవ్వచ్చు, 10,000 ఇవ్వచ్చు. కానీ ప్రభుత్వం వచ్చి ఈ ఇంటికి ఇంత అద్దెని వాళ్ళు ఫిక్స్ చేస్తే ఇచ్చింది యాక్చువల్ వచ్చి ఇంకెక్కువ ఉండొచ్చు, యాక్చువల్ తక్కువ ఉండొచ్చు. అది కాకపోతే ఆ వార్డు కౌన్సిలర్ లేకపోతే అక్కడ ఉన్న వాడు బలవంతులు వచ్చి నువ్వు 10 రూపాయలు తగ్గించి అంటే తగ్గించవచ్చు అక్కడ ఉన్న అధికారి. లేదు 10 రూపాయలు లంచం ఇచ్చి నువ్వు తగ్గించి అంటే తగ్గించే పరిస్థితి ఉండొచ్చు. అలాంటి పరిస్థితులకు ఎక్కడ అనుగుణం లేకుండా స్టేట్ పరంగా నా ఆస్తి విలువ ఇది, నా కార్డు రేట్ ఇది, కాబట్టి నాకు ఇగో ఈ రకంగా 0.10 పన్ను వస్తుంది, దాని ప్రకారం నాకు ఇంత వస్తుంది కడతాను, నువ్వు ఎంతైనా సరే కాదు అని చెప్పి ధైర్యంగా చెప్పుకునే పరిస్థితి తీసుకొస్తున్నా. ఏ రాజకీయ నాయకుడికో, ఏ బలవంతుడి దగ్గరకో, ఏ అధికారి దగ్గరకో, ఎవరి దగ్గర దేశీ దోహ అనుకొని మా మధ్యమాలిక పరిస్థితులు లేకుండా విధానం తీసుకొచ్చాం. ఈ విధానం నమ్మి తీసుకొచ్చాం. ఇదేమో ఎన్నికల్లో అయిపోయాము కొందరు అంటారు పెద్ద మనుషులు, ఎన్నికల ముందు చెప్పలేదు, ఎన్నికలు అయిన తర్వాత వచ్చి మా ఎన్నికల ముందే శాసనసభలోనే బిల్లు పెట్టినప్పుడే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి దీని విధానాన్ని తీసుకొస్తామని చెప్పాం. కానీ కోవిడ్ ఉంది, ఈ పరిస్థితుల్లో వచ్చి కాదని చెప్పి దాన్ని వాయిదా చేస్తాం. అన్ని మున్సిపాలిటీకి పంపించాం, చట్టాన్ని పెట్టాం, వాళ్ళందరినీ రిజల్యూషన్ చేయమన్నాం, చేశాం. ఓ 100 కోట్లు 10,000 కోట్లు వచ్చేస్తున్నాయి, 5,000 కోట్లు వచ్చేస్తున్నాయి అని చెప్పి లేనిపోయిన అపోహలు సృష్టిస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఈ మున్సిపల్ శాఖను చూస్తున్న మంత్రిగా అధికారపూర్వకంగా ప్రధానికానికి మీ ద్వారా చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో ఉన్న మొత్తం అసెస్మెంట్లు అండ్ ఇంటి పనులు కడుతున్న ఇల్లులు 33,67,000 ఉన్నాయి. 33,67,000 వాటి మీద వస్తున్నాయి ప్రజెంట్ డిమాండు. ఇంటి పన్నులు 1,243 కోట్ల 13 లక్షల రూపాయలు, 1,242 కోట్ల 13 లక్షలు, 1,242.13 కోట్లు. ఇప్పుడు ఈ ప్రాతిపదికన 15% పెంచడం వల్ల దాని డిమాండ్ మేము వస్తున్న మా ఎక్స్పెక్టేషను 1,428 కోట్ల 45 లక్షలు, 186 కోట్లు మాత్రమే ఇది పెరుగుదల వస్తుంది. దీంట్లో కూడా ఎవరైతే 375 ఎస్ఎఫ్టీ ఉన్న చదరపు గజలు 375 చదరపు అడుగులు ఉన్న ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంటికి మాత్రం 50 రూపాయలు మాత్రమే ఇంటి పన్ను. 375 చదరపు అడుగులు ఉన్న విస్తరణ ఇంటికి 50 రూపాయలు మాత్రం ఇంటి పన్ను ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు నిర్దేశించారు. ఆయన ఆజ్ఞాపించారు, ఆ విధంగా చేయండి, అంతకుండా ఉండకూడదు, చట్టంలో పెట్టాం. అవి సుమారు
3,96,000 13,375 చదరపడి ఇళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. 33 లక్షల్లో 3 లక్షలు ఇవే ఉన్నాయి. 3,96,000 సుమారు 4 లక్షల ఇల్లు ఇవే ఉన్నాయి. వాటన్నిటికీ 50 రూపాయలే, అంటే 1/4 50 రూపాయలే. ఆ లెక్కలు చూసుకుంటే సుమారు ఇంకో 13 కోట్లు ఈ వచ్చిన దాంట్లో ప్రభుత్వానికే నష్టం వచ్చే లాభం వచ్చే ఆదాయం పోతుంది. పోయినా సరే పర్వాలే, పేదవాడికి నష్టం జరగకూడదని చెప్పింది. ఇది వాస్తవం. ఇది నేను చెప్తాను, మొన్న చెప్పాను, ఇవాళ చెప్పాను. మంత్రి గారు వచ్చి మోసం చేస్తారు, మంత్రి గారు మాయ చేస్తారు. మంత్రి నేనెందుకు మోసం చేస్తానండి, నేనెందుకు మాయ చేస్తానండి? అందుకే రేపు కూడా ఇప్పుడు అనుకుంటున్నాను, నేను కోవిడ్ ఉంది కాబట్టి ఆలోచిస్తున్నాను, లేకపోతే ఇంక అనౌన్స్ చేస్తాను. విశాఖపట్నంలోను, తిరుపతిలోను, విజయవాడలోను పబ్లిక్గా ఓపెన్ ఫోరం పెడదామని చెప్పి 8 సెషన్లు పిలిచి వాళ్ళందరితో ఒక చర్చ పెడదామని చెప్పాను. ఏ విధంగా ఇంతవరకు మీరు హాస్పిటల్ కడుతున్నారు, ఏ విధమైన ఇబ్బందులు పడ్డారు, ఏ విధంగా ఉంది, దీనివల్ల మీరు ఏ విధంగా మీ ఇబ్బందులు పడతారని మీరు ఊహిస్తున్నారు. ఈ చెప్పిన కలబల్లి మాటలకి మీ తాలూకా ఆలోచన ఏంటి? ఇది పెట్టడం వల్ల జరిగే ప్రయోజనాలు ఏంటి? మరింటి మీద ఓపెన్ డిబేట్ పెడదామనే ఆలోచన కూడా ఉంది నాకు. ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత అది నేను కూడా తీసుకుంటాను. ఎందుకంటే ఈ ప్రభుత్వం ట్రాన్స్పరెన్సీ, ఎక్కడ కూడా ఏది కూడా దాపరికం లేకుండా ఉండాలి. అది ఏదో ఎవరో చెప్పారనో, ఢిల్లీ వాళ్ళు చెప్పారనో, లేకపోతే ఇంకోళ్ళు ఎవరో చెప్పారనో ఏ కార్యక్రమం మేము చెయ్యం. స్వతహాగా మా ప్రభుత్వం ఆలోచన చేసుకొని, ముఖ్యమంత్రి ఆలోచన చేసుకొని, పార్టీలు ఆలోచన చేసుకొని, ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకొని ఇది ప్రజలకు బాగుంటుంది, దీనివల్ల మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది అనుకుంటే నిర్ణయం తీసుకుంటాం. అంతేగాని నాకు అర్థం చూస్తుంది, ఆశ్చర్యపోయాను. మేము చెప్తే మీరు చేయాలా, మీరు చెప్తే మేము చేస్తామయ్యా బాబు, మేము ఎందుకు చేస్తాం చెప్పండి? మాకు ఆలోచన లేదా, మాకు విధానం లేదా, మాది రాజకీయ పార్టీ కాదా? ఇంకో పార్టీ కమ్యూనిస్ట్ అంటారు, అయ్యో ఇది మోసం చేసి ఎన్నికల ముందు చెప్పలేదు, ఎన్నికల ముందు చెప్పాం, ఎన్నికల ముందు ఏం చెప్పాము, ఎన్నికల తర్వాత కూడా అది చేస్తున్నాం. ఏది మాట ఇచ్చామో ఆ మాటనే నెరవేరుస్తున్నాం. తెలుగుదేశం పార్టీలోకి వచ్చి అప్పుడో మాట, ఇప్పుడో మాట, రేపో మాట మాట్లాడే పరిస్థితి మాది కాదు. అది అందుకే ప్రధాన వచ్చి తిరస్కరించబడింది తెలుగుదేశం పార్టీ. మళ్ళీ మాకు తెలుసు వాస్తవాలు. ప్రజల కష్టం ఏంటో, ప్రజల ఇబ్బంది ఏంటో, ప్రజలకు ఏం కావాలో, ప్రజలు ఏం కోరుకుంటున్నారో, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలో, అన్ని ప్రాంతాలను ఏ విధంగా చూడాలో, అందులో ఉన్న వర్గాలన్నిటికీ ఏం కావాలో అన్నీ ఆలోచన చేసుకుని ఒక ప్రణాళికాబద్ధ ఆలోచన చేసుకుని వెళ్తుంది ఈ ప్రభుత్వం. ప్రతిరోజు ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసుకుంటూ మనం ఒకసారి ఆలోచించుకుంటూ నిర్ణయాలు తీసుకుంటూ ఆదేశాలు ఇస్తున్నారు. ఇవాళ జరుగుతున్నాయి. చూసాం మన జరిగిన విపత్తుకరమైన పరిస్థితి కోవిడ్లో. ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు ఈ దేశంలో, ప్రపంచంలో, ఈ దేశంలో ఎంత అతయుతాయేమో. మనకి ఆ ఇబ్బందులు లేకుండా ఏ విధంగా ప్రజలను ఆదుకున్నాం. సెకండ్ కోవిడ్ వచ్చినప్పటికీ ఎంత అందరం కూడా ప్యానిక్ అయిపోయాము. అయినప్పుడు కూడా ఎక్కడ అదరకంట బెదరకంట మరి ఆదేశాలు ఇస్తూ చేస్తూ మరి అన్ని కార్యక్రమాలు చేసుకుని ఇవాళ చూసాం. రాష్ట్రంలోనే అత్యధికంగా టెస్టింగ్ రేట్లలో కానీ, లేదు వచ్చిన పడకలు ఏర్పాటు చేయడంలో కానీ,
లేదు వాళ్ళందరికీ ఆరోగ్యశ్రీ పథకంలో తీసుకొచ్చి మరి ఎవరి ఏ రోగగ్రస్తులకు కూడా మరి ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండే కార్యక్రమం కానీ, తల్లిదండ్రులు కోల్పోతే ఆ పిల్లలకు వచ్చి ఆసరాగా ఉండే విధానం కానీ, ఒకటి కాదు రెండు కాదు అన్ని చేస్తాం. నిన్న ఇవాళ మళ్ళీ ముఖ్యమంత్రి గారు సమీక్షించుకొని ఇందాక స్పందన వీడియో కార్యక్రమంలో మళ్ళీ థర్డ్ వేవ్ గురించి కూడా ఆలోచన చేసి చెప్తున్నా. ఈ రాష్ట్రంలో ఎంతో పెద్ద ఎత్తున ఆరోగ్యం మీద దృష్టిని పెట్టి రాబోయే 40-50 సంవత్సరాల వరకు కూడా ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఒక ప్రణాళికబద్ధంగా ఇవాళ వచ్చి తీసుకెళ్తున్నాం. ఇది వాస్తవం కదా, అనాలిసిస్ చేయమండి, కంపేర్ చేయమండి ఏ రాష్ట్రాలతో అయినా సరే. ఎంత ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఎంత మరి సహకారం ఉన్నప్పటికీ లేనప్పటికీ మన రాష్ట్రం మనమే నిలదొక్కోవాలని, మన పని మనం చేసుకోవాలని మన ఆలోచనతో చేసుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఈ వస్తున్న ఈ విధానం దళారులు, మధ్యవర్తులు, అవినీతి పరులు, పొడుగు చేయి ఉన్నవారు తావు లేకుండా నిష్పక్షపాతంగా మీ ఆస్తి విలువకే మీకు పన్ను విధించే విధంగా, అది కూడా మీకు భారం అవ్వకుండా 15% ఒక పైసా కూడా పెంచకూడదని నిర్ణయం తీసుకొని మరి మనం చేస్తాను. మీ అందరికి కూడా చెప్పండి. అదే కదా చెప్పాను, ప్రతిగా చెప్పాను. కర్ణాటక ఎవరు పరిపాలిస్తున్నారు బాబు? నీవా? మనకి కర్ణాటక వెళ్ళి చూసి వచ్చామని చెప్పాను కదా ఇప్పుడే. ఇప్పుడంటే శివసేన ఎప్పుడు వచ్చింది? శివసేన ప్రభుత్వం రాకముందు బీజేపీ పార్టీ కదా. అక్కడ ఏ విధానం ఉందో ఇవి చూసి వచ్చాము. ఇక్కడ మరి మధ్యప్రదేశ్ మనతోనే ఇది చట్టం చేసింది. మధ్యప్రదేశ్ ఎవరు ముఖ్యమంత్రి, ఏ పార్టీ అధికారంలో ఉంది? కాదు, ఏదో మాట్లాడిస్తే ఎవరు నేను కాగితాలు పట్టుకుని ఇవన్నీ తెచ్చాను అంటే నేను తెచ్చాను ఇంకో కాగితాలు. జీవల్ గారికి నేను చూపెడుతున్నాను. ఈ రాష్ట్రాల్లో ఉందా లేదా? ఏ విధానం ఉంది చెప్పనండి. అక్కడే పరిపాలన ఉంది రాష్ట్రంలో. అమ్మా, మా నాన్నగారు నాకు చిన్నప్పుడు నాకు ఇచ్చిన ఆస్తి 1 ఎకరం, ₹1,00,000 ఎక్కడ ఉండే ఎకరం ఇచ్చారు. ఇగో మన ఈనాడు విలేకరి సూరిబాబు మా ఊరు వాడే, మా ప్రదీప్ నగర్లో. ఇప్పుడు అది 5 కోట్లు, 4 కోట్లు, 3 కోట్లు ఉంటుంది. 3 కోట్లు తక్కువ లేకుండా ఉంటుంది కార్డు రేటు. ఇది నేనేమి ఇది అంటలేదు. అప్పుడు ₹1,00,000 ఇచ్చారు కాబట్టి దానికి వచ్చే ఆ రోజు వచ్చి ₹1,000 పడి ఉంది కాబట్టి ఇప్పుడు ₹1,000 కట్టమంటే ధర్మమా? ఆస్తి విలువ పెరుగుతున్నప్పుడు, ప్రాపర్టీ విలువ పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా దానికి తగ్గట్టు పనులు కూడా అంత ప్రపోజల్గా పెరగకపోయినా మామూలుగా వేసవిత్తు పెరుగుతాయి. దానికి తప్పేముంది? అది తప్ప అంటే మరి నా దగ్గర లేదు. పేదవాడికి ₹375కి ₹50. పేదవాడికి ₹50 కదా. ప్రాపర్టీకి ఈక్వల్ వచ్చిన వరకు నీ ప్రాపర్టీ విలువ కానీ ట్యాక్స్ కానీ దానికి వస్తే ఎందుకు పెంచుతాం? 1% పెరగచ్చు.
0.10 పెరుగుతుంది. అంత వచ్చిన వరకు 1% ఉండొచ్చు, అప్పుడు లేకపోతే 2% ఉండొచ్చు. అప్పుడు ఎవరిదో తిరగక్కర్లేదు, లంచం ఇవ్వక్కర్లేదు, లేకపోతే రికమెండేషన్ అక్కర్లేదు, ఎవరిదో చెప్పించుకోక్కర్లేదు, ఎవరిని కాళ్ళు వేలప్పుడు బతిమాలక్కర్లేదు. ధైర్యంగా నీ ట్యాక్స్తో కట్టుకుంటావు. నువ్వు ఎంత కట్టాలనేది నీకు ఐడియా ఉంటుంది. ముఖ్యమంత్రి గారు ఆలోచన అదే కదా. ఏంటి, ఏది కూడా మధ్యవర్తులు ఆశ్రయించకూడదు, దళారులు ఉండకూడదు, జన్మభూమి కమిటీలాగా వచ్చి దోచుకు తినే గెద్దలు రామముద్రలాగా ఉండకూడదు అనే కదా. అదే చేస్తున్నాం. నేను కాదన్నా, ఆస్తి పన్ను ఈక్వల్ అయిన వరకు పెరుగుతుంది చెప్తున్నాను కదా. నేను కాదన్నా, ఎవ్రీ ఎందుకు ఉంటుంది. సపోజ్ నీ ఆస్తి పెరిగిపోతుంది అనుకో, విలువ నీకే మంచిది కదా. ఈ ఏడాది ఈ ఇల్లు ఖరీదు వచ్చి 50 లక్షలండి, నెక్స్ట్ ఏడాది వచ్చి 5 లక్షలు పెరిగిందండి. 5 లక్షలకి పెరిగిందానికి పన్ను వస్తుంది, దానికి పన్ను వస్తుంది. అయినప్పటికీ అది ఇది కలిపి 15% దాటకూడదు వస్తుంది. సపోజ్ ఈ 50 లక్షలు కోటి అయిపోయిందండి, కోటి అయిపోయినా సరే 15% పెరగకూడదు. అది ఇది కలిపి మరి నీకు ఆ కోటి అయిపోయి 50 లక్షల లాభానికి రావచ్చు, కానీ దాని పన్ను మాత్రం రూపాయి 1 పైసా కూడా పెరగకూడదా? ఈ ధర్మ మరి పేదవాడు ఎలా పోతాడు బాబు? అదే కదా యాక్ట్ రివిజన్ చేసాం మన యాక్ట్ అదే కదా మార్చాము. మనం మార్చాం కదా బాబు బాసు, మన యాక్ట్ ఏంటి మార్చాం? మరి అదే కదా మార్చాను యాక్ట్ని. చట్టసభనే కదా చేశాము, చట్టసభను ఏం చేశాము? ఆస్తి విలువకే పన్ను. ఆ పన్ను నీ ఆస్తి విలువలో 0.10 అంటే 1 పైసాలో 10వ వంతు రూపాయికి 10వ వంతు. అది కూడా తప్ప. రూపాయికి 1 పైసాలో 10వ వంతు పన్ను. ఎప్పుడు చట్టంలో చెప్పిన దాన్ని రూల్స్లో వస్తాయి. ఆ రూల్స్ కూడా నేను నీలాంటి మేధావులు ఉంటాను తేడా నేను అడుగుతాను. సారీ, నేను శ్రీహరి గారు మనం నెక్స్ట్ వచ్చి నేను వచ్చిన రూల్స్ ఉంటుంది, ఆ నెంబర్ 134 ఏదో సంథింగ్ నేను మర్చిపోయాను, అది కూడా పంపించండి. రూల్ ఆ రూల్ చట్టంతో అనుగుణంగా పెడతాం. రూల్ మార్చాడు ప్రభుత్వం మార్చుకుంటే ప్రభుత్వం అడుగుతావు కదా మళ్ళీ. ఇప్పుడు నువ్వు ఊరుకుంటావేంటి? ఇప్పుడైనా చట్టాన్ని కూడా ప్రభుత్వం మార్చుకునే హక్కు ఉంది కదా. చట్టం అంటే ఇదేమి చచ్చిపోయినకుండేది ఇది కాదు కదా. ఏంటి మరి ఇంకేమి రూల్ అనేది కదా. ఏదైనా ప్రభుత్వ విధానంతో ప్రభుత్వంతో ఆలోచనతో ప్రజల తనకు ఆలోచనతో ముందుకెళ్తాం కదా బాసు. అంతే. సో అయింది. దానికి ఒకవేళ సపోజ్ డిలే పేమెంట్ అయింది, అప్పుడున్న కాలమాన పరిస్థితులు చూస్తాము. ఒకవేళ నిజంగా వస్తుంది అనుకుంటే పెనాల్టీ ఉంటే అప్పుడు ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆలోచన చేస్తారు, దాని మీద నిర్ణయం తీసుకుంటారు. దానికేముంది? ఇప్పుడు దానికేముంది? ఇప్పుడు సపోజ్ 1వ తారీఖు నుంచి ఫోర్స్కి వస్తుంది, ఏప్రిల్ 1 నుంచి ఫోర్స్ రావాలని మా మున్సిపల్ కౌన్సిల్స్ మీటింగ్లో పెట్టుకొని అప్రూవల్ చేసిన దగ్గర నుంచి అది రావాలని చెప్పాము. వస్తుంది, దాన్ని కట్టాలి. దాన్ని ఎప్పటి నుంచి కట్టాలంటే ఇది 1 సంవత్సరంకి దీని ఎఫెక్ట్ వస్తుంది, 1 సంవత్సరం కట్టాలి. సపోజ్ ఈ కరోనా అలా ఇంకా ఉధృతం అయిపోయి ఉందనుకో,
కట్టవలసింది కట్టకపోతే ఆమె పెనాల్టీ ఉంది. ఆ పెనాల్టీలు కట్ట అవి ముఖ్యమైన పరిశీలన చేస్తారు, కూర్చుంటారు, ఆయన నిర్ణయం తీసుకుంటాము, ప్రభుత్వం ప్రకటిస్తాము. దానికి వచ్చే ఇబ్బంది ఏముంది? విధానం వేరు, దాన్ని అమలు దాన్ని చేసిన వేరు. అది ఎప్పుడూ ఉంది కదా ప్రభుత్వం చేతిలో. పెనాల్టీ క్లాస్ ఉంది కదా, పెనాల్టీ క్లాస్ వేవ్ చేసుకో తప్పే ఉంది. ఒకవేళ నిజంగా ఇలాంటి మనం భగవంతుని మంచి కోరుకోరు కానీ చెడు కోరుకుంటారు కదా తల్లి. ఉన్నా తగ్గిపోతుంది కదా, తగ్గిపోవాలని నేతకు తగ్గిపోవాలని కోరుకుంటున్నాను. రేపు నుంచి ఉండకూడదు కరోనా కోరుకుంటున్నాను. ఆఫ్టర్ ఆల్ ఈ పాయింట్ పైసలో 10వ వంతు కోసం ఈ కరోనా ఉండాలని కోరుకుంటున్నాను. నేను కరోనా పోవాలి, అందరూ బాగా ఉండాలి, బాగా తిరగాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, ఎందుకంటే ఎకానమీ పెరగాలి, మన తాలూకు జీవన ప్రమాణాలు పెరగాలి, అంత ఆరోగ్యం బాగోవాలి అని దేవుడిని ప్రార్థిస్తున్నాను. అలా ఉండాలని కోరుకుంటున్నాను. ఒకవేళ అలా కాదు మీరు కోరుకున్నట్టు వచ్చిందానికి ఇంకా ఉందో కరోనా ఆలోచిస్తాం. ఏముంది తప్పే ఉంది? ప్రభుత్వం ఆలోచిస్తుంది. రాంగ్ టైం అయితే ఆలోచిస్తాం, తప్పే ఉంది. విధానం వేరు, అమలు జరిపే సమయం వేరు. అంటే ఇప్పుడు కరోనా ఇప్పుడంటే ఈ 3 నెలలు ఆపిద్దాం, తర్వాత ఓకేనా అది చెప్పు. అంటే అదే అంతే మరి క్వశ్చన్కి అదే కదా ఆన్సర్. ఇప్పుడు ఈ కరోనా సమయంలో అంటే కరోనా సమయంలో 2 నెలలు ఆపితే 3 నెలలు ఓకేనా? ఈ పార్టీలో ఇప్పుడు ఈ సోకాళ్ళు మాట్లాడుతున్న రాజకీయ పార్టీలకు ఓకేనా? చెప్పండి. విధానం మీద మాట్లాడుతున్నారా? చెప్పండి. ఇది అయిపోయిందా? ఏదమ్మా క్లాప్ ప్రోగ్రాము యోజో ఛార్జెస్ ఏం కావాలి? అవి ఎవరు చెప్పారు? చాలామంది ఎవరు చెప్పలే, అందరూ కోరుకుంటున్నారు ఆరోగ్యం బాగుండాలి, మా ప్రాంతాలు పరిసరాలు అంతా పరిశుభ్రంగా ఉండాలి. మాకు కూడా ఈ ప్రతిరోజు ఉదయం 7 గంటల కంటే 7 గంటలకి ఆ చెత్తబండి వచ్చి రావాలి, శానిటైజ్ చేయాలి, ఇంట్లో పట్టుకెళ్ళాలి. మనిషికి కొనుగోలు శక్తి పెంచాలి, చూడాలి. ఇలాంటివన్నీ పీనట్స్. అలా ఆరోగ్యం పెంచుకుని ఆరోగ్యం బాగుంటే ఇంకా ఎంతో ప్రమాణంగా ఉంటుంది. దానికోసం కదా కార్యక్రమం ప్రభుత్వం చేస్తుంది. ఎంతనా సిస్టమ్ డెవలప్ చేస్తున్నాము. మేము పన్నేసి 1000 రూపాయలు 2000 రూపాయలు వందల వేల పనులు వేయట్లేదే. రూపాయి ఇంటికి. కొన్ని ప్రాంతాల్లో అయితే 2 రూపాయలు, కొన్ని ప్రాంతాల్లో వైద్యాల కార్పొరేషన్ ప్రాంతాలు అయితే మంచి పోస్ట్ లొకాలిటీ అయితే 3 రూపాయలు 4 రూపాయలు. అదే స్తంభం అయితే రూపాయి ఎక్కడున్నా సరే, అది కార్పొరేషన్ అయినా ఎక్కడున్నా ఒకటే. తప్పేముంది? మరి ఇది మనం ఒక్కరే చేస్తామంటే ఇది కూడా భారతదేశం అంతా స్టడీస్ వచ్చాం. ఎక్కడెక్కడ మంచి మంచి అభివృద్ధి చెందిన కార్పొరేషన్ బాగా గొప్పగా చెప్పుకుంటున్నా ఏవైతే ఉన్నాయో అన్నీ చూసి వచ్చాం. అక్కడ విధానాలు చూసి వచ్చాం. వాళ్ళ కలెక్షన్ ట్యాక్స్ కలెక్షన్ చూసి వచ్చాం. అయినా వాళ్ళు వేసినంత మనం వేయట్లేదే. అందరికంటే తక్కువగా. ఎందుకంటే ప్రజల పేదవాడి వాళ్ళకి మనసు తెలిసిన వాడు మా ముఖ్యమంత్రి. ఎందుకు చేస్తారు? చెప్తున్నాం కదా రూపాయి అని చెప్తున్నాం కదా పేదవాడికి. ఒకళ్ళు వాళ్ళు అడిగితే ఆలోచన చేస్తాం. వాళ్ళు అడగని దానికి మీకెందుకు అంటున్నాను? అది పేదవాడి తాలూకు కష్టం, పేదవాడి తాలూకా మీ ఇబ్బంది, పేదవాడికి అవసరం మా ప్రభుత్వాన్ని తెలిసినట్టుగా, మా ముఖ్యమంత్రి తెలిసినట్టుగా ఎవరికి ఆయన పేటెంట్ దానికి.
వాళ్ళ కష్టం తెలుసుకోవాలను, వాళ్ళ బాధ తెలుసుకోవాలను, వాళ్ళ ఇబ్బంది తెలుసుకోవాలను, దాన్ని ఎలా నిర్వర్తించాలో దాని లేకుండా చేసి వాళ్ళ జీవన ప్రమాణాలు ఎలా అభివృద్ధి చేయాలో మా ముఖ్యమంత్రి పేటెంట్ అయినా ఆయన దగ్గర ఆయనకు వచ్చి పేదవాళ్ళ గురించి మీరు మాట్లాడితే ఎలా బాసు? చెప్పండి. అదే అంటాను, మేము చేస్తున్నాం కదా, చూస్తున్నాం కదా. నువ్వు అడగాల్సి నా పక్కన ఎందుకు అడిగిస్తావు? ఏడు సిద్ధమైంది డిపిఆర్. ఏ రోజైతే మళ్ళీ చెప్తున్నాను, మొన్న మీకు క్యాంప్ ఆఫీసర్ మీ ప్రెస్ మీట్లో చెప్పాను, వైజాగ్లో చెప్పాను, మళ్ళీ ఇక్కడ పార్టీ ఆఫీసర్ చెప్తున్నాను. ఏ రోజైతే శాసనసభలో మా పార్టీ విధానాన్ని మా ఆర్థిక మంత్రి గారు చెప్పారో దాన్ని మా ముఖ్యమంత్రి గారు సమర్థించి మా పార్టీ విధానం మీరు సమగ్ర అభివృద్ధి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయడమే మా ధ్యేయం అని చెప్పారో ఆ రోజే శాసన రాజధాని, అలాగే పరిపాలనా రాజధాని, న్యాయ రాజధాని, 3 రాజధానులుగా నిర్ణయించారో ప్రాంతాన్ని, ఆ రోజు నుంచే చట్టం చేసిన నాటి నుంచే ప్రక్రియ ప్రారంభమైంది. అప్పటి నుంచే ఆ అంశానికి ప్రాధాన్యత వచ్చింది. ఆ అంశాన్ని ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు జరపాలనే కృతనిశ్చయంతో ఉంది. ఆ ప్రకారమే ప్రక్రియ మేము జరుపుతున్నాము. అయితే ఈ నేపథ్యంలో కొంతమంది దుష్ట శక్తులు దుర్మార్గమైన ఆలోచనతో మంచి పనులు విఘ్నం చేద్దామని తెలుగుదేశం పార్టీ లాంటి కొన్ని పార్టీల కుతంత్రం చేసి సాంకేతికపరమైన అంశాలను తీసుకొచ్చి న్యాయస్థానాలకు వెళ్ళి వాటికి అడ్డుకట్టేసి ఈ అభివృద్ధిని అడ్డుకుందామనే దుష్ట సంకల్పం చేసిన కృషి వల్ల కొంత ఆలస్యం అవుతుంది. అయినప్పటికీ సంకల్పం మంచిదైతే ఎప్పుడు ఆగదు. మా సంకల్పం దృఢమైన సంకల్పం, మా ముఖ్యమైన సంకల్పం చాలా అభివృద్ధికి సంకేతం. అందుకే అది నెరవేరుతుంది తప్పకుండా. మరి ఆ కార్యక్రమం జరుగుతుంది. నువ్వన్నీ డిపిఆర్ ఎప్పుడో తయారైంది, ఆ కార్యక్రమం జరుగుతూనే ఉంది. నేను చెప్పు, చిన్నదే పెద్ద చెప్పు. లేదు, నువ్వు నేను చెప్పిన దానికి నువ్వు చెప్పిన దానికి తేడా బోల్డ్ ఉంది. నేను సింపుల్గా నువ్వు ఎంత చెప్పావు పాఠం, నేను ఒకే వాటి చెప్పాను. ఏంటి చెప్పాను? ఏదైతే సిఎంఎఫ్ఎస్ సిస్టమ్ ఏదైతే గత ప్రభుత్వం పెట్టిన ఈ విధానం ఉందో దాని నుంచి బయటపడడానికి డీలింకింగ్ అంటే మా నిధులు మేమే మా ఎస్టీ అకౌంట్లో వేసుకొని మా అకౌంట్లోనే పెట్టుకొని ఆ స్థానిక అకౌంట్లో పెట్టుకొని దానికి నామ్స్ ఫిక్స్ చేసి వాళ్ళే ఖర్చు చేసుకునే విధానం రూపొందిస్తున్నాము. ముఖ్యమంత్రి గారు దీన్ని ఆమోదిస్తారని చెప్పాము. ఆ ప్రక్రియ జరుగుతుంది. ఎనీ మూమెంట్ వస్తుంది. గాంధీ ఇది మహాత్మా గాంధీ గారు కోరుకున్న గ్రామ స్వరాజ్యం ఏదైతే 10 అంశాలు ఉన్నాయో 10 అంశాలని స్థానికంగా అక్కడే జరగాలి, అక్కడే చేయాలని చెప్పారు. ఆ సిస్టాన్ని మేము అడాప్ట్ చేశాము. ఆ స్ఫూర్తితోనే ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాము. మరి వారు ఏమన్నారో నేను అర్థం చేసుకుని తప్పో లేకపోతే మా భావాన్ని అర్థం చేసుకున్నా వాళ్ళు తప్పో నాకు తెలియదు. కానీ మేము చేసింది అదే. అంతకుముందు చేసిన రాజ్యాంగ సవరణ 92 సవరణ అయినా ఏమైనా దానికోసమే కదా, స్ఫూర్తి అదే కదా. ఆ స్ఫూర్తిని చేయడానికి చేస్తున్నాం. ఏ ఒక్కరికో చిన్న జీతపత్యాల తేడా వచ్చో లేకపోతే చిన్న అధికార వాళ్ళ తాలూకా ఆధిపత్యాలకు తేడా వస్తే రావచ్చు. కానీ ఇవాళ గ్రామాల్లోనూ పట్టణాల్లో ప్రజలు ఎంతో సుఖంగా ఉన్నారు. గుమ్మం ముంగిటికే పరిపాలన వెళ్తుంది.
వార్డు వాలంటీర్ వ్యవస్థ వాళ్ళ ముందుగా పరిపాలన చేస్తుంది. తెల్లవారు 5వ గంటకి తలుపు కొట్టి పెన్షన్ ఇస్తున్నారు. వద్దా అది? ఆ వ్యవస్థ తప్ప చెప్పనండి. ఎలాంటి వ్యవస్థ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు? ఓకేనా? ఏంటి కొట్టేస్తే హైకోర్టు కొట్టేస్తే పైకోర్టు ఉంది. చీకటి జీవో చీకటి జీవో వెలుతురు జీవో మధ్యాహ్నం జీవో ఉంటుంది. అంటే మధ్యాహ్నం జీవో అంటే జీవే. గవర్నమెంట్ ఆర్డరే. గవర్నమెంట్ ఆర్డరు సరే, ఏదో సాంకేతికపరమైన దానికి కూడా ఏదో లోపం ఉంటుంది, ఏదో స్ట్రక్ చేయవచ్చు. పైకోర్టులోనే పైకోర్టు చూసుకుంటుంది. ఏముంది దానికి నష్టం? సరే, అది ఆయన అభిప్రాయం, అది ఆయన తాలూకా అభిప్రాయం. నిబంధనల ప్రకారమే ఇచ్చారనేది మా 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 అధికారుల అభిప్రాయం. దానికి హైకోర్టుకి వెళ్ళారు, కోర్టు చూస్తే పైకోర్టుకి వెళ్తాం, దాని తర్వాత ఆలోచిస్తాం. దాని గురించి ఇప్పుడు పెద్ద ఉపద్రవం వచ్చింది. ఉపద్రవం వచ్చింది చెప్పమ్మా. ఇదే అశోక్ గజరాజ్ గారు ఆయన మంత్రిగా ఉన్న ఇప్పుడు వాళ్ళ అన్నయ్య గారు వచ్చి మాన్సస్ ట్రస్ట్ చైర్మన్గా ఉన్నప్పుడు ఈ మాన్సస్ ట్రస్ట్ దాన్ని మళ్ళీ రద్దు చేసేయండి, ఎక్స్టెన్షన్ ఇవ్వద్దని చెప్పని ఆయన లెటర్ పెట్టాడు కదా గవర్నమెంట్కి, అప్పుడున్న ప్రభుత్వానికి. అవునా కదా? అది చెప్పనండి. ఆయన లెటర్ పెట్టారు లేదు, ఎక్స్టెన్షన్ ఇవ్వద్దు మా అన్నయ్య గారికి అని చెప్పనండి. ఆయన నేను ఎందుకు దాంట్లోకి వెళ్ళడమే ఎందుకు, కుటుంబ తగాదాలను ఊరుకున్నాం కానీ మాకెందుకని ఆయన పెట్టాడు. అడగమనండి. ఆ తర్వాత మా ప్రభుత్వం వచ్చింది నా దగ్గరకు. ఇప్పుడు వారు కూడా బతికే ఉన్నారు, వారు కూడా పెద్దవారు. కిషోర్ చంద్రరావు గారు కానీ, చనిపోయిన సాంబశివరావు గారు కానీ, లేకపోతే స్వయాన ఆనంద్ గారు కూడా నాకు ఫోన్ చేసి నన్ను రమ్మంటే నేను వెళ్తే ఆయన కూడా చెప్పారు నాకు, ఇలా పెట్టారు, ఇది గవర్నమెంట్ ఎక్స్టెన్షన్ ఇవ్వాలి సత్యబాబు గారు, అది చేయించండి. మరి ఆయన పెట్టాడు కదండి, మరి మీ తమ్ముడే పెట్టాడు కదండి అంటే, ఏదో వారు పెట్టారండి, వారు ఏ ఉద్దేశంతో పెట్టారో దురుద్దేశంతో పెట్టారో ఏ ఉద్దేశంతో పెట్టారో మీరు అది చేయించండి అని చెప్పి నాకే చెప్పారు ఆయన. నేను ఎవరి మీద అపాండాలు వేయట్లేదు, ఎవరిని దూషించట్లేదు, ఎవరిని మాట్లాడలేక వాస్తవాలు ఇవి. సరే, ఎవరికి అనుగుణంగా వారు మాట్లాడతారు. మైక్ ముందుకు వచ్చిన తర్వాత నాకేది బాగుంటుందో ఆ వాక్యాలనే నేను తీసుకుంటాను. నాకు బాగలేని వాక్యాలు నేను ఎందుకు మాట్లాడతాను? నేను చూశాను ఏది కాలేజీలని ఏ సిస్టమ్ అది ఇదని సరళ చేసింది ఎవరు? అప్పుడు అంతకుముందు అశోక్ చైర్మన్ ఉన్నప్పుడు ఆ సిస్టమ్ని అడాప్ట్ చేసి గవర్నమెంట్కి రాసి ఇవన్నీ మేము సరళ చేసి వస్తున్నామని చెప్పలేదా? అవన్నీ సరే, ఆ డిబేట్ వచ్చిన మాట్లాడుకుందాం. ఇప్పుడు అవి అప్రస్తుతం. ఇప్పుడు ఇవి ఆ డిస్కషన్ అంతా అవసరమైతే మాట్లాడతాం, అవసరం లేని దానికి ఎందుకు ఇప్పుడు ఆ డిస్కషన్? ఇప్పుడు అనవసరంగా ఇది 5 కోట్ల మంది సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్కి సంబంధించిన అంశంలో ఇలాంటి చిన్న సమస్యలను తీసుకొచ్చి ఇలాంటి సమస్యలు మళ్ళీ పక్కతో మీరు పట్టిస్తారు చెప్పండి? ఇది సంబంధించిన దయచేసి ఇది ఇంకోలా చూసుకోండి. కానీ ఇప్పుడున్న విషయం ఏంటంటే ప్రజల్ని మభ్యపెట్టద్దు. దయచేసి ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం మీది, మీ ఆలోచన ప్రకారం నడుస్తున్న ప్రభుత్వం. మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఏ ఇబ్బంది పెట్టే ప్రభుత్వం కాదు. కానీ ఏదైతే లోపభూయిష్టమైన విధానం ఉందో ఆ విధానాన్ని సవరించి దళారులు లేకుండా, దోపిడీలు లేకుండా, అవినీతి లేకుండా ఒక నిష్పక్షపాతమైన విధానం తీసుకురామని ఈ విధానాన్ని తీసుకొచ్చామన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. ఓకే.